వెల్కమ్ టు అవర్ ఛానల్ పూనా క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనము స్టిచ్చింగ్ గురించి చూస్తామండి. స్టిచ్చింగ్లో ఈరోజు ఫస్ట్ చూడండి, ఫ్రంట్ బ్యాక్ అన్నది తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పీస్ తీసుకుంటున్నానండి. చూడండి, ఇది పై వైపు, ఇది లోపల వైపు. మనం చూసుకోవాలండి ఏది పై వైపు ఏది లోపల వైపు పీస్ అన్నది. మనం స్టిచ్ అన్నది రాంగ్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి, మనం 2 ఇంచులు తీసుకున్నాం కదా, పైన 1/2 ఇంచు ఫోల్డింగ్కి వెళ్తే కింద 1.5 ఇంచుకు మనం ఇలా మార్క్ వేసుకొని ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలండి. ఒకటిన్నర ఇంచుకి ఖర్చు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకుందాం. చూడండి, ఫస్ట్ 1/2 ఇంచుకి ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. మీకు ఒకేసారి అవుతుందంటే ఒకేసారి 1/2 ఇంచుకి తర్వాత 1 ఇంచుకి కలిపి వేసుకోవచ్చు. చూడండి, ఇలా 1/2 ఇంచుకి స్ట్రైట్గా ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. మీరు ఒకేసారి 2 సార్లు ఫోల్డింగ్ చేసుకోలేము అనుకుంటే. లోపల వైపే వేసుకోవాలండి స్టిచ్చు, మనకు రాంగ్ సైడు ఫోల్డింగ్ అన్నది. చూడండి, 1/2 ఇంచుకి ఒక స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తర్వాత 1 ఇంచుకి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకుందాం అండి. చూడండి, ఖర్చు కనపడుతుంది కదా, ఈ ఖర్చు వరకు ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఖర్చుకు కరెక్ట్గా స్ట్రైట్గా ఒక స్టిచ్ ఫోల్డింగ్ చేసుకొని 1 ఇంచుకి. చూడండి, ఫస్ట్ 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకున్నాము, ఇప్పుడు 1 ఇంచు ఫోల్డ్ చేసుకున్నాము. మొత్తంగా 1.5 ఇంచు అన్నది మనకి ఫోల్డింగ్కి వచ్చేసిందండి. చూడండి, ఇలా రాంగ్ సైడ్ మార్క్ వేసుకున్నాను కదా, ఇటు సైడ్కే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మనం బ్యాక్ స్ట్రైట్ ఒక స్టిచ్ అన్నది వేసుకున్నాం అండి 1.5 ఇంచుకి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అన్నవి చూద్దాం. ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకొని చూడండి, షోల్డర్కి సెంటర్గా, షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్కి సెంటర్ మధ్యలో ఒక మార్క్ అన్నది వేసుకోండి. షోల్డర్ సెంటర్ కరెక్ట్గా చూసుకోండి. చూడండి, మార్క్ అన్నది పెట్టుకోండి డాట్ పట్టుకోవడానికి. ఇది బ్యాక్ డాట్కి. చూడండి, పైన పక్క కాదు లోపల పక్కనే మనము ఈ డాట్ అన్నది పట్టుకోవాలి. 1/2 ఇంచుకి వేసుకోండి స్టార్టింగ్లో. అలా ఒక 3.5-4 ఇంచ్ వరకు కూడా వేసుకోవచ్చండి లెంత్ అన్నది. అదేవిధంగా ఇటు సైడ్ కూడా పట్టుకుందాం. స్టార్టింగ్ అనేది 1/2 ఇంచ్ పట్టుకోండి. వెళ్తూ అలా క్రాస్ వెళ్ళిపోవాలి. రఫ్ అన్నది బాగా కొట్టండి, రఫ్ చేసుకుంటేనే ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, రఫింగ్ బాగా చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, డాట్స్ బ్యాక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకుందాం. చూడండి, ఫ్రంట్ పీసు డాట్స్ గురించి చెప్తాను చూడండి. స్టార్టింగ్ నుంచి 3.75కి ఒక మార్క్ అన్నది వేసుకోండి. 3.75 ఇంచుకి
తర్వాత 3:35 వేసుకున్న మార్క్ దగ్గర నుంచి అటువైపు 1.25 ఇంచు 1.5 ఇంచు 1.5 ఇంచు రెండు సైడ్లు పైనకి 2.5 ఇంచుకి వేసుకోండి. మూడింటిని ఇలా కలిపేసుకోండి. తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు కార్నర్ తిరిగే చోటండి, కర్వ్ తిరుగుతుంది కదా, అక్కడ ఒక మార్కు. మూడింటికి ట్రయాంగిల్ షేప్లో ఉండాలండి గ్యాప్ అన్నది. 3 డాట్స్కి ట్రయాంగిల్ షేప్లో ఉండాలండి గ్యాప్ అన్నది. చూడండి, ఈ మార్క్ని మనము అటు సైడ్ ఫ్రంట్కి కూడా కాపీ చేసుకున్నాం. చూడండి, ఈ మార్క్ అన్నది అటు సైడ్ కూడా పడే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ అన్నది చూడండి, ఈ మార్క్ అన్నది ఇటు సైడ్ ఫ్రంట్లో కూడా పడింది కదా, దీన్ని క్లియర్గా మార్క్ డార్క్గా వేసుకోండి. ఇప్పుడు సెంటర్ అనేది కట్ చేసేస్తానండి. చూడండి, ఆపోజిట్గా ఉంది. మీరు స్టిచ్ చేసే ముందే ఫస్ట్ ఆపోజిట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు డాట్ పట్టేసుకున్నామండి. ఈ డాట్స్ అనేవి లోపల పక్క, మనకి పైన పక్క కాకుండా లోపల పక్కనే డాట్స్కి మార్క్ అన్నది వేసుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్ అనేది పడుతున్నానండి. చూడండి, స్టార్టింగ్లో రఫ్ అన్నది బాగా చేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. అలాగే సెంటర్ డాటు చూడండి, స్టార్టింగ్లో ఒక పావు ఇంచ్ అండి, ఒక పాదం అంతా వదిలిపెడితే చాలు. ఇది కూడా అలాగే క్రాస్గా తీసుకోవాలి. చూడండి, పావు ఇంచు పట్టుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్లో ఇలా క్రాస్గా వెళ్ళిపోవాలండి. నెక్స్ట్ హార్మోల్ దగ్గర అండి, మూడో డాట్ కూడా పైన పావు ఇంచ్ అనేది ఉంచుకోవాలండి. వస్తూ అలా క్రాస్గా వచ్చేయాలి. చూడండి, 3 డాట్స్ అన్నవి అయిపోయాయి. చూడండి, రెండో ఫ్రంట్కి కూడా డాట్స్ అనేవి పట్టేసుకుంటున్నాను. రఫ్ అన్నది కంపల్సరీ అండి, రఫ్ లేదంటే ఊడిపోతుంది. చూడండి, డాట్ అనేది ఇలా క్రాస్గా ఉండాలి. చూడండి, ఇలా రౌండ్గా తీసుకుంటే రాంగ్ అండి, ఇది ఇలా తీసుకోకూడదు. తర్వాత మాకు షేప్ సరిగా రాలేదు అనకండి, ఇలా క్రాస్గానే తీసుకోవాలి. ఈ రౌండ్ అన్నది తీసుకోకూడదండి, ఇలా బాగా చూపుగా వచ్చే విధంగా క్రాస్గా తీసుకోండి. చూడండి, స్టార్టింగ్లో పావించి పట్టుకోవాలి. సెంటర్ డాట్కైనా హార్మోల్ దగ్గర వచ్చే డాట్కైనా కానీ స్టార్టింగ్లో పావించి పట్టుకోండి. వెళ్తూ అలా క్రాస్గా తీసుకెళ్ళిపోవడమే. చూడండి, హార్మోల్ దగ్గర పావించి పట్టుకోవాలండి. వెళ్తూ క్రాస్గా వెళ్ళిపోవాలండి. చూడండి, ఇప్పుడు మనకి ఫ్రంట్ పీస్ అన్నది డాట్స్ పట్టేసుకున్నామండి.
చూడండి ఆపోజిట్ ఇలా ఉండాలండి. ఆపోజిట్ ఒక పీసుకు పైన పక్క, ఒక పీసుకు లోపల పక్క అన్న డాట్స్ పట్టకండి. మీరు డాట్స్ పట్టేక ముందుగానే ఆపోజిట్ అనేది ఉంచుకొని చూసుకోండి. ఇప్పుడు మనం పట్టి పీస్ అనేది రెడీ చేసుకుందాం అండి. దీనికి నిన్న మనం పట్టి పీస్ అన్నది ఇది కట్ చేసి ఉంచుకున్నాం కదండి. దీనికి మనం ఎక్స్ట్రా పీసెస్ అన్నది కట్ చేసుకుందామండి. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా పీసెస్ అనేవి వేస్తేనే కొంచెం స్టిఫ్గా ఉంటుందండి పట్టి అన్నది. కాబట్టి మనం ఎక్స్ట్రా పీసెస్ అన్నవి కట్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడు 3 పీసెస్ కావాలండి మనకి. టోటల్గా 6 పీసెస్ అన్నవి కావాలి. ఒక్కో సైడ్కి 3 పీసెస్, 2 సైడ్లకు కలిపి 6 పీసులు కావాలండి మనకి. ఇలా కట్ చేసి చూడండి. ఇప్పుడు ఈ మెయిన్ పీస్ అనేది ఇలా ఉంచుకోండి. ఆపోజిట్ ఎప్పుడే కానీ మనం 2 పీసులు ఎత్తుకొని చేసుకుంటున్నామంటే ఫ్రంట్ కానీ స్లీవ్ ఎప్పుడు కానీ ఫస్ట్ ఆపోజిట్ అనేది చూసుకోవాలండి. మార్చి కుట్టుకుంటే మళ్ళీ ఇప్పవలసి వస్తుంది. చూడండి ఇలానే ఉంచుకోవాలండి ఆపోజిట్గా. చూడండి ఇలా ఉంచుకోకూడదు. 2 సేమ్ ఒకేలాగా ఆపోజిట్గా ఉండాలండి. చూడండి ఇప్పుడు మనం కింది వైపు బ్లౌజ్ పీస్ నుంచేసి పైన ఎక్స్ట్రా కట్ చేసిన పీస్ని ఉంచుతున్నానండి నేను. చూడండి చూడండి ఇలా ఆపోజిట్గా ఉంచుకోవాలి. చూడండి ఇలా ఉంచుకోకూడదు. మనం 4 ఇంచెస్ మార్క్స్ చేసుకునేది ఉంటే 4 ఇంచెస్దే ఉండాలి. లేదంటే 3 ఇంచెస్ సైడ్ ఉంటే 3 ఇంచెస్ సైడే ఉండాలండి. ఎందుకంటే ఆపోజిట్ అన్నది మనకి కంపల్సరీ. చూడండి 1/2 ఇంచుకి స్ట్రైట్గా ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. రఫింగ్ మాత్రం మర్చిపోకండి. చూడండి స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం చూడండి ఒక్క పీసు ఒకవైపు వచ్చే విధంగా, 2 పీసులు ఒకవైపు వచ్చే విధంగా ఇలా ఓపెన్ చేసి ఉంచుకోండి. చూడండి 2 పీసులు ఒక సైడు, ఒక పీసు ఒక సైడు. ఇప్పుడు మనం 2 పీసులు వచ్చిన దానిపైన అటు సైడు మనం కినారి అన్నది వేస్తామండి. చూడండి ఒక స్టిచ్ అన్నది వేసుకున్నాము ఫోల్డింగ్ చేసుకోవడానికి. ఈ ఖర్చు అన్నది మన 2 పీసుల సైడ్ ఉండాలండి. 2 పీసులకి వేసుకుంటాం కదా స్టిచ్, అటు సైడ్ ఉండాలి ఖర్చు అన్నది. చూడండి ఇది కూడా మనం దీనికి ఆపోజిట్గానే వేసుకోవాలండి. చూడండి 3 ఇంచెస్ సైడ్ అన్నది అక్కడ ఎడ్జ్ అయింది కదా, మనం ఇక్కడ కూడా 3 ఇంచెస్ సైడే వేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ కూడా అలాగే రావాలి. చూడండి ఖర్చు అన్నది 2 పీసులు ఉన్న సైడ్కి వేసుకోండి. ఖర్చు అన్నది 2 పీసులు ఉన్న సైడ్కి వేసుకోండి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అన్నది 2 పీసుల సైడ్ వస్తుందండి. మీకు ఇది డార్క్గా ఉండడం వల్ల కనబడట్లేదేమో. ఈ 2 పీసులు ఉంది కదా దానిపైన ఈ స్టిచ్ అన్నది వస్తుందండి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ అనేది చేసి ఉంచుకోండి. ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే క్లీన్గా కట్ చేసి ఉంచుకోండి. చూడండి సింగిల్ పీస్ అన్నది మనకు పైన రావాలి, స్టిచ్ అన్నది కనబడకుండా. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి ఉంచుకుంటే మనము సింగిల్ పీస్ తీసుకున్నాం కదా అది పైకి ఉండాలండి.
ఆ డబల్ పీస్ అనేది స్టిచ్ కిందికి ఉండాలి. ఇలా ఆపోజిట్గా ఉంచుకోవాలి. చూడండి, పట్టి పీస్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకుందామండి. చూడండి, ఫ్రంట్ అనేది ఇలా పై వైపుకే పెట్టుకోండి. పై వైపుకి ఇలా పెట్టుకోండి. ఆపోజిట్ ఫ్రంట్ అనేవి ఇలా ఉంచుకోవాలి. చూడండి, ఈ పట్టి పీస్ అనేది ఇలా చూడండి, మనం స్టిచ్ వేస్తున్నది లోపలికి ఉందండి పట్టి పీస్లో. చూడండి, ఇలా ఉంచుకోవాలండి. ఉంచుకొని చూడండి, ఇప్పుడు తీసి దానిపైన పెట్టేసుకోండి ఏ పీస్ దా పీస్కి. ఇప్పుడు చూడండి, ఈ పట్టి పీస్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని సింగిల్ పీస్ ఉంది కదండి, ఆ సింగిల్ పీసుకి చూడండి, ఈ పీస్ అన్నది ఫ్రంట్ పట్టి పీస్ రెండు పై భాగం లోపలికి ఉందండి. ఈ లోపల భాగం అన్నది పైనకు ఉందండి. ఖర్చు అనేది పైన కనపడుతుంది చూడండి. పట్టి పీస్లో స్ట్రైట్ ఉంచుకోకూడదండి, ఈ కార్నర్లో కొంచెం పైనకి పెట్టుకోండి పట్టి పీస్ అన్నది. చూడండి, ఫ్రంట్ పీస్ కన్నా పట్టి పీస్ అనేది కొంచెం 1/2 ఇంచ్ ముందుకు పెట్టుకోండి. ఇప్పుడు స్టిచ్ అనేది వేసుకుందామండి 1/2 ఇంచ్కి. చూడండి, ఇక్కడ డాట్ పట్టాం కదా, ఇది ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలండి. ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి. ఆ డాట్ పీస్ని మనం పట్టి పీస్లో చేర్చి కుట్టేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది సరిగా రాదండి. కాబట్టి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్కి ఏమో ఫ్రంట్ కింద పట్టి పీస్ పై భాగంలో వచ్చిందండి. ఇది మనకు ఆపోజిట్ కాబట్టి ఇప్పుడు పట్టి పీస్ అనేది కింద వస్తుంది. చూడండి, ఫ్రంట్ కింది భాగం పట్టి పీస్ అనేది పైన భాగం వేసుకొని స్టిచ్ చేసుకున్నామండి. ఇది ఆపోజిట్ కదండి, పట్టి పీస్ కింద భాగంలో, ఫ్రంట్ పీస్ అనేది పై భాగంలో ఉంచుకోవాలండి. ఆపోజిట్ కదా, ఇలానే వస్తుంది. చూడండి, ఫ్రంట్ పీసు పైన వస్తుంది, పట్టి పీసు కార్నర్లో 1/2 ఇంచ్ వదిలిపెట్టాలండి, స్ట్రైట్గా వదిలిపెట్టుకోకండి. చూడండి, కార్నర్లో 1/2 ఇంచ్ అనేది ముందుకు ఉంచుకోండి. పట్టి పీసు స్ట్రైట్గా ఉంచుకోకండి. పట్టి పీస్ అనేది 1/2 ఇంచ్ ముందుకు ఉంచుకోండి. 1/2 ఇంచ్ వదిలిపెట్టి అక్కడి నుంచి ఫ్రంట్ పెట్టి స్టార్ట్ చేసుకోండి. కార్నర్లో డాట్ని ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఉంచుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఉంచుకోవాలండి, ఆ స్టిచ్చింగ్ లోపల వెళ్ళిపోకుండా. చూడండి, 1/2 ఇంచ్కి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఫ్రంట్ కన్నా మనకు పట్టి పీస్ అనేది ఎక్కువే వస్తుందండి, ఎందుకంటే మనము ఈ డాట్ అనేది పట్టాం కదా ఫ్రంట్లో, కాబట్టి పట్టి పీస్ ఎక్కువ వచ్చినా కానీ ఏం టెన్షన్ పడకండి. చూడండి, ఇలా వచ్చేస్తుందండి. చూడండి, పట్టి పీస్ ఇలా ఫోల్డింగ్లోకి అవుతుంది. మనం సింగిల్ పీస్ అన్నది జాయింట్ చేసామండి. ఇప్పుడు ఇంకా 2 పీసెస్ అన్నది జాయింట్ చేసుకోలేదు మనం. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను నేను మీకు. ఇప్పుడు మనం ఆ 2 పీసులు కూడా జాయింట్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, చూడండి, ఇలా ఫోల్డ్ చేసి పెడితే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం మిగిలిన 2 పీసులు కూడా స్టిచ్ చేసుకోవాలి కదండి. చూడండి, ఈ ఫ్రంట్ అనేది ఇలా పై భాగం ఇలా ఉంచుకోవాలండి.
చూడండి పై భాగం అనేది ఇలా ఉంచుకోవాలండి. మనం పైనకి ఉంచుకొని చూడండి పై భాగం ఇది వచ్చి వెనక భాగం అండి. పై భాగం అనేది ఇలా ఉంచుకొని ఈ ఫ్రంట్ అనేది ఇలా క్లీన్గా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయండి పట్టి పీస్ వచ్చేంతవరకు. చూడండి పట్టి పీస్ ఖర్చు అన్నది వచ్చింది కదా, ఈ ఖర్చుని తీసుకెళ్ళి అవతల పీస్ పైన ఉంచండి. ఖర్చు అన్నది తీసుకొని ఇలా రోల్ చేసుకొని చూసుకొని మధ్యలో పీస్ ఏమి జాయింట్ కాకుండా అన్నీ లోపలికి పెట్టుకోండి. చూడండి ఇప్పుడు ఈ 3 పీసెస్కు చేర్చి స్టిచ్ అనేది వేసేస్తున్నామండి. కరెక్ట్గా ఉంచుకోండి, వెనుక ముందు లేకుండా పీసులు. మనం ముందు వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ పైనే వేసుకోవాలండి. బయట పక్కకు వేసుకోకూడదండి, లోపల పక్కకి వేసుకోండి. స్టిచ్ అన్నది లోపల పక్కకి రావచ్చండి, బయట పక్కకు మాత్రం రాకూడదు. లేదంటే అదే స్టిచ్ పైన వేసుకోండి. బయట పక్కకు స్టిచ్ వచ్చిందంటే మళ్ళీ అది కనబడుతుందండి మనకి. చూడండి ఇలా వేసుకోండి. మీరు ఫస్ట్ వేసి ఉంటారు కదా స్టిచ్, దానిపైనే వేసుకోండి, ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా పై భాగం సైడే మనము పై పక్క, లోపల పక్క కాదండి పైన పక్క. చూడండి ఇలా రోల్ అనేది చేసుకుంటూ వచ్చి ఈ జాయింట్ ఉంది కదండి అక్కడ వరకు చేసుకోండి. చూడండి ఇక్కడ మన ఖర్చు అనేది తెలుస్తుంది కదా, ఆ ఖర్చు అనేది తీసుకెళ్ళి ఆ 2 పీసుల పైన పెట్టేసుకోండి. మనం ఫస్ట్ వేసాం కదండి స్టిచ్చు, ఆ స్టిచ్ పైనే వచ్చే విధంగా చూసుకోండి. లేదంటే కొంచెం ఒక దారం లోపలికైనా రావచ్చండి, బయట పక్కకు మాత్రం వెళ్ళకుండా చూసుకోండి. స్టిచ్ పైనే రావాలండి. ఒక్క దారం లోపలికి వచ్చినా పర్వాలేదు, బయటకు మాత్రం వెళ్ళకూడదండి. ఎందుకంటే ఆ స్టిచ్ అనేది మళ్ళీ మనం టర్న్ చేసుకున్నప్పుడు కనబడుతుంది బయట పక్కకి వెళ్తే. కాబట్టి మీరు ఆ స్టిచ్ పైనే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకు ఖర్చు కనబడదండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా చేస్తే మనకి పట్టి పీస్ ఖర్చు అనేది కనబడకుండా లోపలికి వెళ్ళిపోతుందండి. చూడండి ఇలా షేప్ ఉంది కదండి, ఇటు సైడ్ నేను చిన్న చిన్న ఖర్చులు పెడుతున్నానండి. మీరు బిగినర్స్ ఖర్చులే ఉంచుకోకండి 1-2 బ్లౌజులు కుట్టేంత వరకు. ఎందుకంటే ఎక్కువ ఖర్చులు పెట్టేటప్పుడు ఈ దారం కట్ చేసేసారంటే ఓపెన్ అయిపోతుందండి. మీరు ఆ దారం కట్ అవ్వకుండా చిన్న చిన్న ఖర్చులు పెట్టుకునే విధంగా ఉంటే పెట్టుకోండి, పెట్టుకోకపోయినా పర్వాలేదు, ఏం కాదు. ఇలా ఖర్చులు పెట్టుకోవడం వల్ల షేప్ అనేది బాగా వస్తుంది. చూడండి సెంటర్లో పీస్ ఉంది కదా, దాన్ని ఇలా లాగేసుకుంటే చూడండి ఇలా లాగేసుకుంటే ఖర్చు అన్నది లోపలికి వెళ్ళిపోయిందండి. మనకు పట్టి పీస్ ఖర్చు అనేది కనబడదు. చూడండి పైన పక్క, చూడండి లోపల పక్క కూడా మనకి ఖర్చు అన్నది కనబడదండి, పోగులు అన్నవి రావు, దారం పోగు అన్నది రావండి. చూడండి ఇలా సెంటర్లో ఉంది కదండి, ఈ పీస్ని పట్టి ఇలా టర్న్ చేసేసుకోండి. చూడండి ఖర్చు అన్నది 2 వైపులా ఖర్చు అనేది కనపడదండి, లోపలికి వెళ్ళిపోతుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు మనం ఫ్రంట్ 2 ఫ్రంట్లు కరెక్ట్గా ఉన్నాయా చూసుకోవాలండి, హెచ్చు తక్కువ లేకుండా. ఎందుకంటే మనం ఈ ఖర్చు డాట్లు అన్నీ సమంగా ఉంచుకోవాలి. రెండింటికి కరెక్ట్గా పట్టామంటే ఈ ఖర్చు అన్నవి 2 కరెక్ట్గా వస్తాయండి. చూడండి కొంచెం పట్టి పీస్ ఎక్స్ట్రా వచ్చింది కదా, అది కట్ చేసుకుందామండి. మనకు ఈ పట్టి పీస్ అనేది ఎక్స్ట్రా వస్తుందండి, మనం డాట్ పడతాం కదా, కాబట్టి మనకు ఫ్రంట్ అనేది తగ్గుతుంది. చూడండి యువతల వైపు కూడా చూసుకుందాం. చూడండి ఈ 3 ఇంచెస్కి షేప్ తీసుకున్నాం కదా, అటువైపు కూడా చూడండి 2 సమంగా ఉండాలి, ఒకటి ఎక్కువ తక్కువ ఉండకూడదండి. ఇప్పుడు మనం బ్యాక్ పీస్ తీసుకొని కూడా ఒకసారి చెక్ చేస్తాం. చూడండి ఖర్చులు కరెక్ట్గా పెట్టినట్లయితే ఫ్రంట్ బ్యాక్ 2 కరెక్ట్గా వచ్చేస్తాయండి. చూడండి ఏ మాత్రం తక్కువ ఎక్కువ అన్నది రాలేదండి, కరెక్ట్గా వచ్చేసింది మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది. హార్మోల్ సైడ్ అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది, చూసుకోండి.
మీకు ఏదైనా హెచ్చు తక్కువ వచ్చిందంటే మీరు పట్టడంలో కొంచెం ఎక్కువ తక్కువ పట్టారు అనేసి అర్థం అండి. చూడండి ఫ్రంట్లో ఇప్పుడు కాజా పట్టి ఉక్స్ పట్టి అన్నది వేసుకున్నాము. మీరు ఖర్చు పట్టడంలో తేడా వచ్చిందంటే అప్ అండ్ డౌన్ అన్నది వస్తుందండి. కాబట్టి రెండింటికి సేమ్గా ఖర్చు అనేది పట్టుకోవాలండి. చూడండి మీరు ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్లో కొందరేమో రైట్ సైడ్ వేస్తారు హుక్స్ పట్టి, కొందరేమో లెఫ్ట్ సైడ్ వేస్తారండి. చూద్దాం. వీళ్ళది చూడండి లెఫ్ట్ సైడ్ అంటే మనం వేసుకుంటే రైట్ సైడ్ అనేది హుక్స్ పట్టి ఉందండి. చూడండి ఇటు సైడ్ హుక్స్ పట్టి. మీరు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంచుకొని అదే విధంగా కూడా మీరు వీటి రెండింటిని ఉంచేసుకోవచ్చండి. ఎందుకంటే అందరి బ్లౌజుల్లోనే ఒకే సైడ్ ఉండదు హుక్స్ పట్టి కాజా పట్టి అనేది. మీరు మెజర్మెంట్ బ్లౌజ్లో చూసుకొని అదే విధంగా వేసుకోండి. చూడండి మనం కుట్టేటప్పుడు హుక్స్ పట్టి అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి డబల్గా. ఇది హుక్స్ పట్టి. హుక్స్ పట్టి మనకి ఎప్పుడే కానీ పైన పక్క అటాచ్ చేసి లోపల పక్కకి తిప్పుతామండి. చూడండి మీరు మీ మెజర్మెంట్ బ్లౌజ్లో ఒకసారి చూసుకుంటే అర్థమవుతుందండి. హుక్స్ పట్టీకి అన్నది మనము పైన పక్క అటాచ్ చేస్తామండి. పైన పక్కనే అటాచ్ చేయాలి. చూడండి ఆ హుక్స్ పట్టీ క్లాత్ని డబల్గా ఫోల్డ్ చేసి ఉంచానండి నేను. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచుకి స్టిచ్ చేసుకోరండి. ఎక్కువ ఖర్చు అనేది పట్టకండి. ఒక పావు ఇంచి చూడండి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వచ్చే విధంగా కట్ చేసుకొని కింద ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటేనే మనకు తీసుకుంటే బాగా వస్తుందండి. చూడండి ఇది పైన పక్క అటాచ్ చేసాము. హుక్స్ పట్టి అనేది కాజా పట్టి అనేది ఎప్పుడు మనకి లోపల వైపు అటాచ్ చేసి పైన పక్కకు తిప్పుతామండి. మెజర్మెంట్ బ్లౌజ్లో ఒకసారి చూసుకోండి. చూడండి హుక్స్ పట్టి అన్నది లోపల పక్క, చూడండి కాజా పట్టి లోపల పక్క ఉంచుకొని పై పక్కకి టర్న్ చేస్తామనండి. చూడండి లోపల పక్క ఉంచి ఇది కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకున్నానండి క్లాత్. దీనికి చూడండి పైన ఉన్న దానికేమో పై పక్క ఉంచాను, ఇప్పుడు స్టిచ్ చేస్తున్న దానికి లోపల పక్క ఉంచానండి. చూడండి మన పీస్ కన్నా కొంచెం పొడవు వచ్చే విధంగా ఇలా కట్ చేసుకొని పీసు ఆ ఎక్స్ట్రా పీస్ని కొంచెం ½ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. నేను డబల్ ఫోల్డింగ్లో వేస్తున్నానండి. రెండు పీసులను కాజా పట్టి హుక్స్ పట్టి రెండు డబల్గా ఫోల్డ్ చేసుకొని వేసాను. చూడండి లోపల పక్క ఉంచాం కాజా పట్టి, హుక్స్ పట్టి ఏమో పై పక్క ఉంచామండి. ఇప్పుడు చూడండి హుక్స్ పట్టీని ఇలా ఫోల్డింగ్ చేసాం కదా, దాన్ని ఇలా క్లీన్గా తీసేసుకోండి. తీసుకొని ఖర్చు అన్నది హుక్స్ పట్టి సైడ్ చిన్న పీస్ పైన వచ్చే విధంగా ఖర్చు అన్నది ఉంచుకొని ఒక స్టిచ్ వేసుకోండి. చూడండి ఆ ఖర్చు అన్నది చిన్న పీసు హుక్స్ పట్టి పైన రావాలండి స్టిచ్ అన్నది. స్టిచ్ అన్నది చిన్న పీస్ పైన రావాలండి, పెద్ద పీస్ పైన రాకూడదు, ఫ్రంట్ పైన రాకూడదండి. ఇప్పుడు మనం చూడండి హుక్స్ పట్టీని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుందామండి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా లోపలికి మర్చేసుకోవడమే అండి. హుక్స్ పట్టి పైన పక్క అటాచ్ చేసి లోపల పక్కకి టర్న్ అన్నది చేస్తున్నామండి. చూడండి లోపల పక్కకి ఫోల్డింగ్ అన్నది లోపల పక్కకి చేసాం. హుక్స్ పట్టీకి క్లీన్గా రావాలండి ఎడ్జెస్ అన్నవి. చూడండి పైన పక్క అటాచ్ చేసి లోపల పక్కకి టర్న్ చేసామండి. అదే కాజా పట్టి చూడండి మనం లోపల పక్క అటాచ్ చేసి లోపల పక్క అటాచ్ చేసాము, పైన పక్కకి తిప్పుతున్నామండి. ఇప్పుడు చూడండి మీరు మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా చూసుకోండి ఒకసారి, ఈజీగా అర్థమవుతుంది. చూడండి కాజా పట్టి అనేది ఇలా ఈ ఫోల్డింగ్ మొత్తం ఫోల్డ్ చేయకూడదండి, హుక్స్ పట్టీకి చేసినట్లుగా. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ స్టిచ్ అన్నది వేసుకున్నాం కదా, అక్కడి వరకే ఫోల్డ్ చేయాలండి. ఇది కాజా పట్టి.
మనం ఉక్స్ పట్టి అయితే మొత్తంగా తిప్పేసుకున్నాము. ఇది అలా కాదండి, మనం ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి, స్టిచ్ కనబడుతుంది కదా, ఆ స్టిచ్ కనబడకుండా ఈ క్లాత్ అనేది ఆ స్టిచ్ పైనకు వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. మొత్తం ఫోల్డ్ చేసేయకూడదండి. మనం ఫస్ట్ వేసుకున్న స్టిచ్ మీకు కనబడుతుంది కదా, ఆ స్టిచ్ పైనకి ఇది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, కాజా పట్టి అన్నది లోపల పక్క అటాచ్ చేసుకొని పైన పక్కకి తిప్పుకున్నామండి. ఇప్పుడు కాజాలు వేసుకోవడం కోసం స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేస్తున్నానండి నేను. చూడండి, లోపల ఇప్పుడు స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ పక్కనే ఒక పాదం వదిలిపెట్టి ఒక స్టిచ్ అన్నది వేసుకున్నామండి కాజాలు వేసుకోవడానికి స్ట్రైట్గా. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ కాజా పట్టి ఉక్స్ పట్టి అన్న వచ్చేసాయండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పీస్ తీసుకొని చూడండి, లోపల పక్క పైన పక్క అండి, ఇది పైన పక్క ఇలా పై పక్క వచ్చే విధంగా ఇలా బ్యాక్ అనేది వేసుకోవాలండి. ఈ ఫ్రంట్ అనేది ఇలా చూడండి, లోపల పక్క అనేది పైనకి రావాలండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇవి రెండు పై పక్కన అన్నవి లోపలికి ఉండాలండి. నెక్ చూడండి, పై పక్క రెండు లోపలికి ఉండాలండి. చూడండి, ఇలా ఎక్కడైనా మార్చి వేసేసారు. మనకి హార్మోల్ పీస్ చూడండి, నెక్ సైడు హార్మోల్ పీస్ రాకూడదు, చూసుకోండి. హార్మోల్ అనేది కరెక్ట్గా వచ్చేయాలండి. హార్మోల్ సైడ్కి హార్మోల్, నెక్ సైడ్కి నెక్ వచ్చే విధంగా వేసుకోవాలండి. ఇలా చూడండి, బ్యాక్ అనేది పైన భాగం వచ్చే విధంగా వేసుకొని ఫ్రంట్ అనేది దానికి ఉల్టాలో వేసామండి. చూడండి, పైన ఇప్పుడు 1/2 ఇంచ్కి ఒక స్టిచ్ అనేది వేస్తాము. 1/2 ఇంచ్ తీసుకోవాలండి ఖర్చు అన్నది. నేను మీకోసం చాలా స్లోగా చూపిస్తున్నానండి, అర్థం చేసుకోండి. చూడండి, ఇది డబల్ స్టిచ్గా 2 సార్లు వేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. రఫింగ్ అనేది కంపల్సరీ అండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము నెక్ పీస్ అనేది రెడీ చేసుకుందామండి. చూడండి, ఒక 1/4 ఇంచ్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోండి స్ట్రైట్. చూడండి, ఈ స్ట్రైట్ ఉన్న పీస్ని ఇలా చూడండి, స్ట్రైట్గా ఉన్న పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఆ ఎడ్జ్ని తీసి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇంకో పీస్ని తీసి ఆ పీస్ పైన ఉంచండి. అలాగే 1/4 ఇంచ్కి స్టిచ్ చేసుకున్నారు కదా, చూడండి స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్ ఉన్నదాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. 1/4 ఇంచ్కి స్టిచ్ అన్నది వేసుకోవాలి. చూడండి, స్ట్రైట్గా ఉన్న పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా పీసులు నేను జాయిన్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. 1/4 ఇంచ్కి వేసుకోవాలండి స్టిచ్ అన్నది. చూడండి, స్ట్రైట్ ఉన్న పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, స్ట్రైట్ ఉన్నది ఇలా తీసుకోవాలి. చూడండి, స్ట్రైట్ ఉన్నది ఇలా ఫోల్డ్ చేసుకోవడం. నేను ఈజీగా ప్రతి ఒక్క పీసు జాయిన్ చేయడం మీకు చూపిస్తూ చెప్తున్నానండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, స్ట్రైట్ ఉన్న పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవడం.
స్ట్రైట్గా ఉన్నదాన్ని ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది. పైన ఒక పీస్ ఉంచేసి ఒక పావు ఇంచుకి స్టిచ్ అన్నది వేసుకోండి. నేను మీకు క్రాస్ లేకుండా స్ట్రైట్ కట్ చేసి ఉంచానండి పీసులు. ఎడ్జెస్ అనేవి క్రాస్గా ఉండేవి కదా, దాన్ని నేను మీకు స్ట్రైట్ చేసి కన్ఫ్యూజ్ కాకుండా ఇలా చూడండి. క్రాస్ జాయింట్ చేయాలంటే కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇలా మీకు ఎంతో ఈజీగా చెప్తున్నానండి. ఇప్పుడు ఈ పీసులన్నీ స్టిచ్ అన్నది కట్ చేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే మనకి ఒకవేళ మీరు ఎక్కువ ఖర్చు కానీ వదులుకొని ఉంటే పావు ఇంచుకి పెట్టుకొని కట్ చేసేసుకోండి, ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కానీ. చూడండి, ఇలా స్ట్రైట్ వచ్చేసిందండి. ఇప్పుడు మనకి ఖర్చు అన్నది లోపలికి ఉందండి. చూడండి, ఇంకొక నెక్ పీస్ అన్నది రెడీ చేసేసుకున్నామండి. చూడండి, చూడండి ఖర్చు ఉన్న సైడ్కి మనం ఫోల్డింగ్ అన్నది ఖర్చు లోపలికి వెళ్ళే విధంగా, చూడండి ఖర్చు అనేది లోపలికి వెళ్ళే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేస్తే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, మనం ఇప్పుడు నెక్కు ఈ పీస్ అనేది జాయిన్ చేసేస్తామండి. డబల్ ఫోల్డింగ్ చేశానండి నేను. ఇది క్లాత్ పీస్ అనేది ఇలా లాగకండి, ఎందుకంటే ఇది క్రాస్ పీస్ కదా, ఎక్స్పెండ్ అయ్యి మనకు పీస్ చిన్నది అయిపోతుందండి. లాగకుండా ఇలా ఉంచుకోండి. ఖర్చు అనేది లోపలికి వెళ్ళే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. చూడండి, స్టార్టింగ్లో హాఫ్ ఇంచ్ పైన వదిలిపెట్టి దాన్ని మనం ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి. చూడండి, ఫ్రంట్ షేప్ అనేది ఇలా లాగకూడదండి, ఎలా ఉందో నెక్ షేపు అలానే తీసుకోవాలండి. చూడండి, నెక్ షేప్ ఎలా ఉందో అలానే తీసుకోవాలి, స్ట్రైట్గా లాగకండి. నెక్ లూజ్ అయిపోతుందండి, మనం ఎక్కువ లాగకూడదు, ఎందుకంటే క్రాస్ పీసు నెక్ షేప్ అనేది అవుట్ అయిపోతుందండి మనం లాగితే. ఆ పీస్ ఎలా ఉందో అలాగే ఉంచేసుకొని మనం స్టిచ్ చేసుకోరావడమే. చూడండి, పెట్టేసుకొని పావు ఇంచుకండి, కరెక్ట్గా పావు ఇంచుకి నేను స్టిచ్ చేస్తున్నానండి. అది ఫోల్డింగ్ నెక్ పీస్ అన్నది ఫోల్డ్ చేసి చూడండి, లాగకుండా ఉంచేసుకోవాలండి. చూడండి, పావు ఇంచుకి ఒక స్టిచ్ చేసుకొని వస్తున్నానండి, జాయింట్ చేసుకొని. నేను ఈ ఫోల్డింగ్ ఉన్నది ఈ బాడీ పీస్ సైడ్ ఉండాలండి, ఆ ఖర్చు అన్నది నెక్ సైడ్కి ఉండాలండి. ఫోల్డింగ్ చూడండి, ఖర్చు అన్నది నెక్ సైడ్కి ఉండాలండి. మనం ఫోల్డింగ్ చేసుకున్న ఎడ్జ్ అన్నది బాడీ సైడ్కి ఉండాలండి. ఇది డార్క్గా ఉండడం వల్ల మీకు సరిగా కనిపించట్లేదు అనుకుంటున్నాను నేను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని లాగకండి పీస్ మాత్రం. ఖర్చు అనేది ఎక్కువ వదిలిపెట్టకండి, పావు ఇంచు కానీ పావు ఇంచుకి తక్కువైనా పర్లేదండి. ఓపెన్ అవ్వకూడదు మరి, అలా అని మరీ తక్కువ తీసుకొని ఓపెన్ అయ్యే విధంగా తీసుకోకండి, పావు ఇంచు తీసుకోండి. చూడండి, ఎక్స్ట్రా పీస్ ఉన్నదాన్ని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి చూడండి, ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి. చూడండి, ఇలా ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. లాగి పట్టుకోకండి, నెక్ దగ్గర షేప్ అనేది అలాగే రౌండ్ తిప్పండి. రఫ్ అనేది కంపల్సరీ అండి, రఫ్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు మనం 1/4 ఇంచ్కి ఉన్న పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, నెక్ పీస్ అటాచ్ జాయింట్ చేసేసామండి. ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ చేసాం కదండి, దాన్ని క్లీన్గా ఇలా తీసేసుకోండి.
ఈ ఖర్చు ఉన్నది కదండి, మనం అటాచ్ చేసిన ఖర్చు, ఆ క్లాత్ అన్నది చిన్న పీస్ సైడ్ అండి, నెక్ పీస్ సైడ్ వచ్చే విధంగా, నెక్ సైడ్ వచ్చే విధంగా తీసుకొని ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. ఎడ్జ్లో మనం స్టిచ్ అటాచ్ చేసాం కదా అటు సైడు, ఆ చిన్న పీస్ పైన రావాలండి కినారీ అన్నది. కినారీ అంటే తెలుసు కదండి, ఎడ్జ్కి వేసుకోవడం స్టిచ్, అటాచింగ్ చేసుకున్న పీస్కి ఎడ్జ్కి వేసుకోవడము. నేను మీకు కినారీ అనేది నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తానండి. చూడండి, ఇలా ఫోల్డింగ్ అన్నది, ఖర్చు అన్నది చిన్న పీస్ సైడ్ వచ్చేటట్లుగా చూసుకొని ఈ స్టిచ్ అన్నది వేసుకోండి. చూడండి, నేను మీకు చాలా స్లోగా చూపిస్తున్నాను, క్లీన్గా అర్థం చేసుకొని. చూడండి, ఖర్చు అన్నది చిన్న పీస్ సైడ్కి వేసుకోవాలండి. స్ట్రైట్ లాగేయకండి, కార్నర్ తిరిగే చోట ఇలానే తిప్పుకోవాలండి. చూడండి, ఖర్చు కనబడుతుంది కదా, ఆ ఖర్చు కనబడేది చిన్న పీస్ సైడ్ వచ్చేటట్లుగా వేసుకోండి. ఖర్చు లోపల ఉందండి, పైన పక్క వేస్తున్నాం మనం ఈ స్టిచ్. మనం ఈ చిన్న పీస్ అనేది ఫోల్డింగ్ చేసుకోవడానికి వీలుగా, క్లీన్గా ఫోల్డింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం నేను ఇలా వేస్తున్నానండి. చూడండి, ఈ కార్నర్లో ఉన్న పీస్ని కూడా ఇలా తీసేసుకోండి, ఫోల్డింగ్ చేసిన దాన్ని. చూడండి, స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు మీరు బిగినర్స్ కదండి, హెమ్మింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా, నేను ఇప్పుడు నెక్ పీస్ జాయింట్ అయిపోయింది కదా, చూడండి, మీరు హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా నేను చూడండి ఈ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఒక లాంగ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. చూడండి, ఈ హెమ్మింగ్ పీస్ని మొత్తం నేను లోపలికి ఫోల్డ్ చేసేసి, చూడండి, ఈ హెమ్మింగ్ పీస్ని హెమ్మింగ్ కోసం మొత్తం నేను లోపలికి ఫోల్డింగ్ చేసేసి లాంగ్ స్టిచ్ అండి, అంటే దూరంగా కుట్లు పడే విధంగా ఒక స్టిచ్ అన్నది వేస్తున్నానండి. ఇది మీకు హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం అండి. మీరు హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత ఈ స్టిచ్ అన్నది విప్పేసేయండి. మీరు క్లీన్గా పట్టుకొని హెమ్మింగ్ చేసుకోలేరని బిగినర్సు, నేను ఇది ఊరికే మీకు రఫ్ స్టిచ్ అన్నది వేస్తున్నానండి. మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేసి మీరు హెమ్మింగ్ చేసుకున్న తర్వాత, చూడండి, హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది విప్పేసుకోండి. నేను మొత్తం హెమ్మింగ్ కోసం అటాచిన ఆ పీస్ని లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక లాంగ్ స్టిచ్ అన్నది వేసుకొని వస్తున్నానండి. ఊరికే డమ్మీ స్టిచ్ అండి ఇది. మీరు హెమ్మింగ్ చేసుకున్న తర్వాత విప్పేసుకోవచ్చండి. ఇది మీకు హెమ్మింగ్ చేసుకోవడం కోసమే ఈ స్టిచ్ అన్నది వేస్తున్నానండి. బిగినర్సు క్లీన్గా చేయి ఉంచుకొని వేయడం కష్టమవుతుంది, లూజ్గా హెమ్మింగ్ చేసేసుకుంటారు కదండి, అందుకోసం అండి. మీరు బిగినర్స్కి మాత్రం ఇది స్టిచ్ ఇలా వేస్తున్నానండి. మీరు బాగా కుట్టడం వచ్చిన తర్వాత ఈ స్టిచ్ మీకేం అవసరం లేదండి, మీరు అలాగే హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. మీకు హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసమే నేను ఈ స్టిచ్ అన్నది వేస్తున్నానండి. ఓకే, నెక్ పీస్ అన్నది కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా రేపటి క్లాస్లో నేను మీకు స్లీవ్స్ మెజర్మెంట్ గురించి చెప్తానండి. చూడండి, మనకి ఫ్రంట్ టు బ్యాక్ అనేది రెడీ అయిపోయింది. స్లీవ్ అటాచింగ్ బాడీ పీస్ మెజర్మెంట్ అన్నది నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.